హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్. గత వీడియోలో మనం భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ రూల్స్ మీద మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో విభిన్నమైనటువంటి ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క మెథడ్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లమ్ను నేను తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 14 ప్రాబ్లమ్స్. వాటిని ఒకసారి సాల్వ్ చేద్దాం. ఎలా ఉంటుంది అనేది, ఎలా క్వశ్చన్స్ అడగవచ్చు. దాదాపుగా ప్రతి విభాగం అనేది కవర్ అయింది. ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత క్లాస్లో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి ఛానల్ని చూస్తున్నటువంటి మిత్రులు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక నంబర్ ఇచ్చాడు ఇక్కడ మనకి 4793. ఇక్కడ స్టార్ గుర్తిచ్చాడు. 47 అంటే 47,930. ఇక్కడ సంథింగ్ నంబర్ ఉండాలి. అంటే ఇక్కడ ఏ నంబర్ ఉంటే 3తోని ఇది డివిజబుల్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏ నంబర్ మనకు లేదా నంబర్స్ ఉంటే 3తోని డివిజబుల్ అవుతుంది అన్నాడు. మనకు 3 యొక్క డివిజబిలిటీ రూల్ తెలుసు. సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉందో అన్ని అంకెలను యాడ్ చేయాలి. ఒకసారి యాడ్ చేద్దాం. 4 + 7 + 9 + 3 ప్లస్ ఇక్కడ మనకు తెలీదు, వదిలేద్దాం. రైట్. 4 + 7 11, 9, 20, 23. సో ఇక్కడ ఖాళీ ఉంది, ఎంటీ ఉంది. ఈ 23 కింద ఇంకా ఎంత నంబర్ యాడ్ చేస్తే 3తో మల్టిప్లై అవుతుంది. మనకు అన్ని అడిషన్ చేస్తే వచ్చినటువంటి నంబరే 3తో డివిజబిలిటీ కావాలి అని చెప్పినాం. అప్పుడే ఈ నంబర్ 3తో డివిజన్ అవుతుందని మనం చెప్పినాం. సో 23, 3 8 = 24. సో 1 వస్తుంది. ఆర్ అంటే ఇక్కడ 1 ఉండొచ్చు. ఒకవేళ ఆప్షన్లో 1 ఇస్తే 1, కానీ కొన్ని సమ్ టైమ్స్ నంబర్స్ ఇస్తాడు. 23 + 1, 23 2 5 అవుతుంది. 25 కాదు, 26 కాదు, 27, 28 అంటే 4 ఉండాలి, 5 ఉండాలి. సారీ, 4. 23 + 4 29. సారీ, 27. 23 + 4 27. 3 9s are 27 అంటే 4 కూడా ఉండొచ్చు. 4 కూడా ఉండొచ్చు. లేదు 5 పెడదాం. 23 + 5 28. నో. 6 పెడదాం. 23 + 6 29. నో. 7 పెడదాం. 23 + 7 30. ఈ 30 కూడా 3. 8 23 + 8 31. నో. 23 + 9 32. నో. సో 2 డిజిట్స్ మనం ఇగ్నోర్ చేయాలి. ఈ డిజిట్లో అంటే ఈ ప్లేస్లో 1 or 4 or 7 ఉంటే కనుక ఈ నంబరు 3టే డివిజబుల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమై ఉండొచ్చు? 1. లేదు 4793 4 or 4793 7. ఆప్షన్లో మనకు 1 or 4 or అంటే ఈ 3 ఒక దాంట్లో ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, డిఫరెంట్గా ఇవ్వచ్చు. మనకు మెథడ్ తెలియాలి. మెథడ్ ఏంది? అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చేటువంటి నంబర్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 చేత డివిజిబుల్ అయితే ఆ నంబర్ అనుకున్నాం. యాడ్ చేసినప్పుడు ఈ ప్లేస్ ఎలాగో ఖాళీ ఉంది కదా, ఇంకెంత యాడ్ చేస్తే 23 వచ్చింది మనకు. 4 + 7 11 20 23. 23కి నియర్ బై ఇంకా ఎంత యాడ్ చేస్తే 3తో వస్తుంది. 23కి 1 యాడ్ చేస్తే 24. 3 8 = 24. 23కి 4 యాడ్ చేస్తే 27. 3 9 = 27. 23కి 7 యాడ్ చేస్తే 30.
3 10s 30. So 1 or 4 or 7. Answer 1 or 4. 4 or 7. ఇది ఫస్ట్ ప్రాబ్లం. దెన్ సెకండ్ 7982. 7982. ఇక్కడ మళ్ళీ వన్స్ ప్లేస్ వదిలిపెట్టాడు ఎంటీ. 6 చే నిశేషంగా భాగించబడితే ఇది 6 చేత ఆల్రెడీ ఖచ్చితంగా డివిజన్ అయ్యి అంటే భాగించబడుతుంది, డివిజన్ అవుతుంది అని చెప్పాడు. ఈ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి అన్నాడు. సార్ మరి మనకు 6 యొక్క రూల్ చెప్పలేదు కదా సార్, నిన్న 6 యొక్క రూల్ ఏం లేదు, కావాలని చెప్పలేదు. 6 రూల్ ఏం లేదు, 2 3 రెండు నంబర్ల చేత కనుక ఇచ్చినటువంటి నంబర్ డివిజన్ అవ్వగలిగితే అది 6 చేత డివిజన్ అవుతుంది. అంటే 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య 2 మరియు 3 2 and 3 ఆ 2 నంబర్స్ చేత డివిజన్ అయితే అది 6 చేత డివిజన్ అవుతుంది. 2 చేత భాగించబడాలి ఈ సంఖ్య, 3 చేత కూడా భాగించబడాలి. ఇప్పుడు ఏమన్నాడు, ఇది 6 చేత ఆల్రెడీ భాగించబడుతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంది, 2 చేత భాగించబడుతుంది, 3 చేత కూడా భాగించబడుతుంది. సో 2 చేత భాగించబడాలంటే మనకు రూల్ తెలుసు, అంటే లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో 0 ఆర్ ఈవెన్ నంబర్, 0 కానీ లేదా ఏదైనా ఒక సరి సంఖ్య, 0 కూడా సరి సంఖ్యనే, ఏదైనా ఒక సరి సంఖ్య ఉండాలి అని మనం అనుకున్నాం. అంటే ఆ రూల్ ప్రకారం ఒకవేళ ఏమై ఉండొచ్చు, 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8, దీంట్లో ఇది ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే 2 అయిపోయాయి. ఏ నెంబర్ అయినా అయ్యి ఉండొచ్చు మనకు తెలియదు, ఓన్లీ 2 అంటే ఇవన్నీ ఆన్సర్స్. 3 చేత కూడా డివిజన్ కావాలి, ఎందుకు 6 అనేది 2 3 కదా, మళ్ళీ 3 చేత కావాలంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, వీటన్నిటిని యాడ్ చేద్దాం. మళ్ళీ 7 + 9 + 8 + 2, 7 + 9 + 8 + 2. ఇక్కడ మనకు ఎంటీ, ఈ బాక్స్ తెలియదు. ఓకే 7 + 9 16 + 8 24 + 2 26. ఇక్కడ వరకు 26 వచ్చేసింది, ఇక్కడ వరకు 26 వచ్చేసింది. ఇప్పుడు 3 చేత డివిజన్ కావాలి అంటే మొత్తం మీద వే నంబర్స్ ఉండాలి, స్ట్రిక్ట్ గా ఈ నంబర్సే ఫాలో అవ్వాలి. ఎందుకు, ఈ నంబర్స్ ఉంటేనే మళ్ళీ 2 ఉంటుంది కదా, 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఉండాలి. ఇప్పుడు మనం 3 చేత కావాలంటే దీంట్లో నుంచే మనం యాడ్ చేయాలి, ప్లస్ 0 యాడ్ చేద్దాం. 26 3 చేత వస్తుందా, నో, ప్లస్ 2 యాడ్ చేద్దాం 28, 3 టేబుల్లో రాదు, ప్లస్ 4 యాడ్ చేద్దాం, ఎస్ 26 + 4 30, 3 10s 30, ఇక్కడ 4 ఉండొచ్చు. నెక్స్ట్ 6 చూద్దాం, 32 3 టేబుల్లో 32 రాదు. 8 చూద్దాం, 34 3 టేబుల్లో 34 రాదు. సో ఇందులో 0 అప్లికేబుల్ కాదు, 2 అప్లికేబుల్ కాదు, 6 కాదు, 8 కాదు, ఓన్లీ 4. ఆన్సర్ అంటే ఇక్కడ ఉండాల్సిన నంబర్ విశేషంగా భావించబడిన ఆ స్థానంలో ఏ అంకెలు ఉండాలి అంటే 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 79,824. ఇప్పుడు చూడండి, 2 చే భాగించబడాలంటే వన్స్ ప్లేస్ చూసాం. ఓకే రైట్. 3 మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 7 + 9 + 8 + 2 + 4, 7 + 9 16, 16 + 8 24, 24 + 2 26, 26 4 + 30, 3 టేబుల్ వచ్చేస్తుంది. ఆన్సర్ 4. ఆన్సర్ 4. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 6కు ప్రత్యేకమైనటువంటి డివిజబిలిటీ రూల్ అనేది పెద్దగా ఉండదు. 6 డివిజబుల్ రూల్ అంటే ఆ నంబర్ 2 ఆర్ 3 చేత
మల్టిప్లై అయి ఉండాలి. 2 చేత మల్టిప్లై కావాలి, 3 చేత మల్టిప్లై కావాలి. అది 6 యొక్క డివిజబిలిటీ రూల్. నెక్స్ట్ థర్డ్, 9, 8, 2, స్టార్ 6, 1 నంబర్. ఇది 9 చేత డివిజన్ అవుతుంది, కానీ ఈ ప్లేస్లో ఏది ఉంటే అవుతుంది అని చెప్పాడు. సేమ్ 9 కూడా మనకు సేమ్ 3 ఏదో 9 అదే అనుకున్నాం మనం. సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ యాడ్ చేద్దాం. 9 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ ఇది ఎంటీ ప్లస్ 6 ప్లస్ 1. 9 ప్లస్ 8 17, 17 ప్లస్ 2 19, 19 ప్లస్ 6 25, 25 ప్లస్ 1 26, 26. సో 9 టేబుల్లో డివిజన్ కావాలి అంటే 9 చేత ఇక్కడ వచ్చేటువంటి నంబర్ 9 చేత డివిజన్ కావాలి. 1 నుంచి వెళ్దాం. 1 27. ఎస్, 1 పెట్టవచ్చు ఇక్కడ. 1 నుండి వచ్చే ఆన్సర్ 27 వస్తుంది కదా. 9 3 27. 2 28. నో. 3 29. నో. 4 30. నో. 5 31. నో. 6 32. నో. 7 33. నో. 8 34. నో. 9 35. నో. సార్ 10 యాడ్ చేయొచ్చా సార్? ఇక్కడ సింగిల్ డిజిట్ ఉండాలి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరికైనా డౌట్ రావాలి. 10 సింగిల్ డిజిట్, ఇది డబుల్ డిజిట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మిత్రులారా? ఇక్కడ 1. ఇది మనం యాడ్ చేయాల్సినటువంటి నంబర్. 9 చేత డివిజన్ కావాలంటే యాడ్ చేయాల్సినటువంటి నంబర్ 1. ఆన్సర్ 1. సో నెక్స్ట్, ద నెక్స్ట్ ప్రాబ్లం, 4th one. సార్ చూడండి. 8 2 6 1 4 స్టార్ 2. ఈ నంబరు 11 చే భాగించబడిన స్టార్ స్థానంలో ఏ అంకె ఉండాలి? 11 చేత డివిజిబిలిటీ అవుతుందట. మనకు ఏ నంబర్ ఉండాలి అన్నాడు. 11 మనకు ఆల్రెడీ తెలుసు. ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి నంబర్స్ సమ్, ఈవెన్ ప్లేసెస్లో ఉన్నటువంటి సమ్ ఈక్వల్ కావాలి. అంటే ఈ ఆడు ఈవెన్ ఎందుకు సార్ అంటే లైన్ బై లైన్ వదిలిపెడదాం. 2 4 6 8 ఇది ఒకటి. 8 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 2 ఇది 2 1 2 ప్లస్ 1 ప్లస్ స్టార్. ఓకే. 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 4 18 20, 2 ప్లస్ 1 3. చెప్పండి ఇప్పుడు మరి సార్ 20 ఉంది. 3 అంటే ఇది ఈక్వల్ కావాలి, లేదా ఆ రెండింటిని ఒకవేళ ఈ నంబర్ వేరు ఉన్నాయి అనుకోండి. 2 రూల్స్ ఉన్నాయి. ఇది ఈక్వల్ కావాలి, ఫస్ట్ స్టెప్ చూడాలి ఈక్వల్. లేదనుకోండి ఈ నంబర్ డిఫరెంట్గా ఉంటే వాటిని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అంటే రిజల్ట్ ఏముండాలి? తీసివేసినప్పుడు 11 22 33 44 55 లైక్ దట్. అంటే 11 యొక్క భాజకాలుగా ఉండాలి, 11 టేబుల్లో వచ్చేటి ఉండాలి ఇది. సో 20 మనకి ఈక్వల్ కావాలి అన్నాం. ఈక్వల్ కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 3కి ఎంత యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది? 17. మరి ఎట్లా సార్? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉండాలి. మనకు వచ్చిన ఆన్సర్ 17. ఆప్షన్లో 17 కూడా ఉంటుంది. ఆప్షన్లో 17 కూడా ఉంటుంది. మ్యాథమెటిక్స్ వాళ్ళు మనం అనుకుంటారు, కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటారు, కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
నేను మ్యాథ్స్ స్టూడెంట్ను అనే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకున్న అడ్వాంటేజ్. మ్యాథమెటిక్స్ అనేది సముద్రం మిత్రులారా, అదొక ఎంత లోతుకి వెళ్ళినా కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటే టాపిక్ మీద కొన్ని పదుల రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఈవెన్ మ్యాథమెటిక్స్ పిల్లలు కూడా అంత ఈజీగా చేయలేనటువంటి వేరియేషన్స్ ఉంటాయి. ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా, టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఇంకే వైపుకి వెళ్ళినా. బట్ ఏంటి సార్ అంటే ఆ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను మ్యాథ్స్ కదా ఐ కెన్ అంటే బుల్డ్ అయి ఉంటుంది. కాబట్టి వాడు అంటే రాకపోయినా కూడా ప్రయత్నం చేస్తుంటాడు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏమై ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ ఉంటుంది, నేను నాకు మ్యాథ్స్ ఇది చూడగానే ఇది నాకు రాదేమో అని. సో ఈ 17 కొంతమంది మ్యాథమెటిక్స్ పిల్లలు తక్కువ ఇక్కడ 17 అయినా ఆప్షన్ ఏలో 17 ఉంటుంది, తక్కువ పెట్టేసి వస్తారు. కాదు, ఇక్కడ సింగిల్ డిజిట్ అనుకున్నాం, మరి ఎలా 17లో నుంచి ఏ నంబర్ది మనం డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ 11, కాబట్టి 11ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఆన్సర్ 6. ఆన్సర్ 6, ఇక్కడ 6. సార్ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్, ఇక్కడ 6 అన్నారు, ఓకే ఆన్సర్ చెప్పారు, బాగుంది. ఇక్కడ ఆన్సర్ పెట్టి చూద్దాం సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ కదా సార్. ఇది 20 అవుతుంది, ఇది 9 అవుతుంది కదా సార్, ఈక్వల్ కావట్లేదు. అదే చెప్పాను, ఈక్వల్ కానప్పుడు రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 20 - 9 11 ఓవర్ 11 ఆర్ 22 ఆర్ 33 ఆర్ 44 ఆర్ 55. మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ డిజిట్ వస్తే అదే ఆన్సర్. డబల్ డిజిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో నుంచి 11ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి ప్రాబ్లమ్సే 6. దిస్ ఈస్ ద 4th వన్. సో నెక్స్ట్ 5th వన్ మళ్ళీ 9తోనే వచ్చింది. 4 8 6 స్టార్ 4 8 6 స్టార్ 9. ఇది 9 చే నిశేషంగా భావించబడుతుంది, 9 చేత డివిజన్ అవుతుంది. ఇక్కడ ఉండాల్సినటువంటి లీస్ట్ నంబర్ అడిగింది, కనిష్ట సంఖ్య. సార్ అదేంటి సార్ క్వశ్చన్ అంటే, ఇక్కడ మనకు 3 టైప్స్ 1 ఆర్ 4 ఆర్ 7 3 నంబర్లు వచ్చినాయి కదా, అలా రావచ్చు, వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు క్వశ్చన్లోనే. ఓన్లీ 1 నంబరే కాదు, ఇక్కడ ఇంకా 1 2 3 నంబర్లు వస్తాయి, అది కాదు ఆన్సరు. ఆ నంబర్స్లో లీస్ట్ నంబర్ చిన్న సంఖ్య అని అడిగి చూద్దాం ఒకసారి. 4 మన 9 ఆల్రెడీ డివిజబిలిటీ రూల్ తెలుసు మిత్రులారా, అంకెల మొత్తం గుర్తుపెట్టుకొని నిన్ననే చెప్పాను. చిన్నపిల్లలు బట్టినట్టుగా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 9 చే భాగించబడుతుంది, ఇలా చెప్పకండి. ఇలా మైండ్లో ఉండొద్దు. 9 అన్నిటిని యాడ్ చేయాలి, దట్స్ ఆల్, అంతే. అలా ఉంటే మ్యాథమెటిక్స్ పిల్లలు అలానే చేస్తారు. మనం గుర్తుపెట్టుకోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే కష్టం అవుతుంది, నో నీడ్. రైట్, యాడ్ చేద్దాం. 4 + 8 + 6 ప్లస్ ఇది ఎంటీ బాక్స్ ప్లస్ 9 యాడ్ చేయండి మిత్రులారా. 4 + 8 8 4 12 12 6 12 + 6 18 18 + 9 27. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది, ఈ నంబర్ లేకుండానే 27 9 చేత డివిజబుల్ అవుతుంది. 4 8 6 4 8 6 9 ఓకే, నిశేషంగా భావించబడిన ఓకే. 4 + 8 12 6 18 18కు 9 యాడ్ చేస్తే 27. చెప్పండి ఇక్కడ లాజిక్. 0 నుంచి వెళ్దాం, 1 యాడ్ చేద్దాం. ఓకే, 1 28 నో, 2 29 నో, 9 టేబుల్లో రాదు కదా మిత్రులారా 29. 3 30 నో, +4 31 నో, +5 32 నో, +6 33 నో, +7 34 నో, +8 35 నో, +9 36 వస్తుంది మిత్రులారా. 36 వస్తుంది, 36 వస్తుంది. 9 4 జా, సో ఆన్సర్ 9 కావచ్చు.
ఇక్కడ ఒక క్వశ్చన్ ఏది కావాలి, మనకు 1 నుంచి చెక్ చేస్తూ వచ్చాం, 1 2 3 4 నుంచి. కానీ ఎందుకో డిఫరెంట్గా ఈ 9 ఆప్షన్లో ఉంటుంది. మరి 9 ఆప్షన్లో ఏ ఆప్షన్ 9 తక్కువ పెట్టేసి వస్తాం. కీ చూసుకోకుండా ముందే అది మనకు మార్క్ వచ్చిందని చేసుకుంటాం. అక్కడికి తీరా ఒరిజినల్ కీ చూస్తే ఆన్సర్ ఉండదు. వై కనిష్ట సంఖ్య అన్నప్పుడు లాజిక్ అక్కడే ఉంది. ఇక్కడ ఒక్కసారి 0 పెట్టండి. జీరో పెట్టవచ్చు కదా, 0 ఉండొద్దా? ఉండొచ్చుగా 0. ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి. 4 + 8 12, 12 + 6 18, 18 + 9 27. సో ఆన్సర్ 0. అందుకే ఈ ప్రాబ్లం మీకు చెప్పడం జరిగింది మిత్రులారా. 0 కనిష్ట సంఖ్య అని అందుకే మెన్షన్ చేశాడు. ఆప్షన్లో 9 ఉంటుంది, ఆప్షన్లో 0 ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకుంటూ చేయాలి. వచ్చినట్టే అనిపిస్తుంది, ఆన్సర్ తెలిసినట్టే అనిపిస్తుంది, తప్పు పెట్టేసి వస్తాం. దెన్ 6th one, x 4 y 2 మిత్రులారా, అది z అనే 5 అంకెల సంఖ్య 1 2 3 4 5 డిజిట్ నంబర్ 9 చే భాగించబడుతుంది కంప్లీట్ గా 9 చేత. అయితే x + y + z యొక్క కనిష్ట విలువ x + y + z, x + y + z దీని యొక్క కనిష్ట విలువ అన్నాడు. మనకు 9 తెలుసు, అన్నిటిని యాడ్ చేయాలి. సో ఇది ఒక బాక్స్ ప్లస్ 4 + 2 6. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 నుంచి 6 కు ఈ మూడింటి కలిపి ఒకటే నంబర్ ఉంటుంది. ఈ నంబరు ఈ నంబర్ సపరేట్ గా అడగలేదు. ఈ 3 నంబర్స్ కలిపే చెప్పమంటున్నాడు. అంటే 3 నంబర్స్ కలిపి ఎంత ఉంటుందో అన్నాడు. 0 అని అనుకుందాం. నో ఛాన్స్, అట్లా ఉండదు. నో. ఒకవేళ 1 అవుతుందా చూద్దాం. 6 + 1 7. నో. 2 6 + 2 8 9 రాదు. 3 6 + 3 9 ఆల్రెడీ కనిష్టమే అన్నాడు. అంటే మనం స్మాల్ లెటర్స్ నుంచే వచ్చాం కాబట్టి ఇంతకు ముందు లెటర్స్ ఉన్నాయా? 1 2 3 0 1 2 లేవు. సో ఇదే లిస్ట్. కాబట్టి x + y + z యొక్క ఆన్సర్ ఏంటి సార్ అంటే 3. ఒకవేళ x + y + z కు ఎన్ని విలువలు ఉండొచ్చు అన్నాడు అనుకోండి, కనిష్ట కాకుండా x + y + z కు సాధ్యమయ్యే నంబర్లు అన్నాడు అనుకోండి. 3 అయిపోయింది. 4 చూద్దాం. 6 + 4 రాదు. 10. 6 + 5 11 రాదు. 6 + 6 12 రాదు. 6 + 7 13 రాదు. 6 + 8 14 రాదు. 6 + 9 15 రాదు. 10 + 6 రాదు. 11 రాదు. 12 కూడా ఉండొచ్చు. ఇక్కడ సింగిల్ నంబర్ కాదు మిత్రులారా, మళ్ళీ x y z 3 నంబర్స్ యాడ్ చేస్తే 12 రావచ్చు. 12 + 6 18 వస్తుంది కదా 9 చేత. కాబట్టి మనకు అడిగిందంటే ఇలాంటి సందర్భంలో ఇట్లా అడుగుతాడు. x + y + z యొక్క కనిష్ట విలువ 3 అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో. ఓకే, నెక్స్ట్. సో 7th one, x 7 y 2 అనే 4 అంకెల సంఖ్య 4 డిజిట్స్ కదండి. ఎస్. 12 చేత నిశేషంగా భాగించబడింది. సార్ 12 డివిజిబిలిటీ రూల్ చెప్పలేదు కదా మీరు. ఏముంది మిత్రులారా? 12 3 4 దట్స్ ఇట్. 3 4 చేత భాగించబడితే అది 12 చేత భాగించబడుతుంది. 3 చే భాగించబడాలి, 4 చే భాగించబడాలి, అది 12 చేత భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఏమడిగాడు? x + y యొక్క కనిష్ట విలువ అన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి కనిష్ట విలువ చూద్దాం. సో ఫస్ట్ 3 చూద్దాం. 3 అంటే ఏంది మిత్రులారా? అన్నిటిని యాడ్ చేయాలి. x + y ఒక దగ్గర క్లబ్ చేద్దాం. ప్లస్ 7 + 2 ఇది 9. ఓకే, x + y 1 అనుకుందాం. 1 + 9 3తో రాదు. 2 అనుకుందాం. 3 + 2 9 + 2 11 3 దగ్గర రాదు. 3 పెడదాం. 9 + 3 12 వచ్చేస్తుంది.
12 కదా, 3 4 జా 12. ఓకే, ఇది లీస్ట్ వాల్యూ. సో ఎక్స్ ప్లస్ వై ఇక్కడ ఒక్కసారి చూద్దాం, మ్యాథమెటిక్స్ వాళ్ళకి డౌట్ వస్తుంది సార్. ఓకే, మరి 4తో చెక్ చేయాలి కదా సార్, మీరు 3తోనే చెక్ చేసిరు, 4తోనే చెక్ చేయాలి కదా. పేర్స్ చూద్దాం. 1 వై ఉంది కదా ఇక్కడ మిత్రులారా, 1 వై. సో ఇక్కడ ఎట్లయినా ఈ 3ని ఎక్స్ ప్లస్ వైకి షేర్ చేయాలి, పంచుదాం ఎక్స్కు వైకి. మొదటిది ఎట్లయినా 1 0 ఉండదు, 1 2. ఓకేనా, 1 2 పెట్టినప్పుడు ఈ నంబర్ ఏమైతుంది, ఎక్స్ 1 కదా, 1 7, ఒక్క నిమిషం, 1 7 2 22. సో అంటే ఇది నంబర్ కాదనమాట, ఎక్స్ ప్లస్ వై నంబర్ కాదు. అంటే ఆన్సర్ మనకు 3. ఇంకా నేను ఎక్స్ట్రా చెప్తున్నాను మ్యాథమెటిక్స్ గురించి, వదిలేద్దాం, ఇది ఉండదు. సో ఎక్స్ వైకి దీనికి 2 ఇద్దాం, దీనికి 1 ఇద్దాం, 2 7 1 2. ఓకే, ఇది చివరి 4 డివిజబిలిటీ రూల్ తీసుకున్నాం మిత్రులారా, నేను తెలుసుకున్నాం. చివరి 2 అంకెల సంఖ్య అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్స్ అనుకోవాలి, 4 3 జా 12. సో నంబర్ ఇది అయి ఉంటుంది 2712. మనకు అది అడగలేదు కాబట్టి మనకు అది అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ ప్లస్ వై వాల్యూ అడిగాడు. ఆన్సర్ ఈజ్ 3. ఇది అవసరం లేదు మీకు, ఇదే గుర్తుపెట్టుకోండి అంతే. 4 గురించి మనకి ఇక్కడ లేదు, ఇంకా మనకు అవసరం లేదు, 4ని అడగలేదు, మనకు జస్ట్ 3 4 అనుకున్నాం కాబట్టి. మరి 3 4 వచ్చింది కదా, ఇక్కడ వీటి విలువ సపరేట్ అడిగినప్పుడు మనం 4కి వెళ్ళాలి, అడగలేదు 12 అన్నాడు, 3 చేత 4 చేత కావాలి. నంబర్ కనుక మనం చేంజ్ చేస్తే 4 చేత కూడా వస్తుంది, అంటే ఏమని వస్తుంది 2712. సో మనకు అది అవసరం లేదు. ఇది 7th వన్. నెక్స్ట్ 8th వన్ ఇంపార్టెంట్ మిత్రులారు. ఇప్పుడు 6 7 7 8 స్టార్ 8 చే నిశేషంగా భాగించబడుతుంది. ఈ నంబరు 8 చేత డివిజబుల్ అవుతుంది. సో లాస్ట్ ఈ డిజిట్లో ఏ నంబర్ ఉండాలన్నాడు. 8 అంటే మనం ఏమనుకున్నామండి, చివరి 3 డిజిట్స్ని తీసుకొచ్చి బయటికి రండి, చివరి 3 డిజిట్స్ను బయటికి తీసుకొద్దాం. 7 8 స్టార్, ఇది 8 చేత డివిజబుల్ కావాలి సార్ అనుకున్నాం మనం. ఓకే, 78 8 టేబుల్ నేను ఆల్రెడీ చెప్పాను మిత్రులారా, అట్లీస్ట్ టేబుల్స్ వచ్చి ఉండాలి. 19 20 టేబుల్స్ వరకు మినిమంగా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ 9 టేబుల్ 15 టేబుల్ వరకైనా వచ్చి ఉండాలి. 8 9 72, 72 మైనస్ 78 మైనస్ 72 6. దీన్ని ఇక్కడ డౌన్ చేస్తాం. సో అంటే 60 అబోవ్ ఉండే నంబర్ ఇది. ఓకేనా, 60 అబోవ్ ఉంటుంది కదా, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. 1 పెట్టినాం అనుకోండి 61 వస్తుందా, రాదు. 2 పెట్టినాం అనుకోండి నో 62 రాదు. 3 పెట్టినాం అనుకోండి 63 రాదు. 4 పెడదాం 64 అనుకుందాం. 6 ఇది 4 అనుకుందాం. 8 8 జా 64. సో ఆన్సర్ 4. ఇలా చెక్ చేయాలి. అర్థమైందా మిత్రులు? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 7 8 స్టార్ 3 డిజిట్స్ తీసాం. 4కి అయితే చివరి 2 డిజిట్స్, 8కి అయితే చివరి 3 డిజిట్స్. 8 టేబుల్ 8 9 జా 72, 78 మైనస్ 72 6. ఈ నంబర్ మనకు తెలీదు, అంటే 60 సంథింగ్ 60 మీద ఉంటుంది. 8 టేబుల్లో 60కి దగ్గర ఏది ఉంటుంది, 61 రాదు, 60 రాదు. 60 నుంచే స్టార్ట్ మనకి ఇక్కడ 60 రాదు, 61 రాదు, 62 రాదు. 64 కనుక ఉంటే అంటే ఇక్కడ 4 ఉంటే 8 8 జా 64 0. అంటే ఈ 4 ఎటు రావాలి, ఇటు నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది 4. ఆన్సర్ ఇక్కడ ఏం పెట్టాలి మిత్రులారా, 4 ఆన్సర్. ఆన్సర్ 4. నెక్స్ట్ 9th వన్. 9th వన్ A 76 9 B 72 చేతనట డివిజబిలిటీ అవుతుందట 72 చేత.
సార్ 72 మనకు డివిజబిలిటీ రూల్ మీరు చెప్పలేదు కదా సార్. 8 9s 8 9s 72 కదా. ఇది దీన్ని కొడుతుంది, ఇది దీన్ని కొడుతుంది, ఇది దీన్ని కొడుతుంది, అంటే దీన్ని కొట్టినట్టే కదా. 8 72కి చుట్టము, 72 వీళ్ళకి చుట్టం అంటే వీళ్ళకి ఇది చుట్టమేగా. 9 72కి చుట్టము, 72కి వీళ్ళకి రిలేటివ్ అంటే 9 కూడా వీళ్ళకి రిలేటివే కదా. అంటే ఈ నంబర్ 8తోని ఈ నంబర్ 9తో డివిజబిలిటీ అయితే రెండింటితోని మస్ట్, ఈ రెండింటితో డివిజబిలిటీ అయితే 72 నుంచి 72తో కూడా అవుతుంది. ఓకే, సో మనకు 69 ఏ అంటే ఇక్కడ ఏం కావాలి, ఏ ప్లస్ బి అట, అంటే ఏ వాల్యూ తెలవాలి, బి వాల్యూ తెలవాలి. ఏ వాల్యూ తెలవాలి, బి వాల్యూ. ఫస్ట్ 8తో చేద్దాం. ఇప్పుడే చేసాం కదా 8తోని. 69 బి ఫస్ట్ 8 చివరి 3 నంబర్స్ కదా మిత్రులారా. 8తో చేయాలంటే చివరి లాస్ట్ 3 డిజిట్స్. 8 8s 64. 69 minus 64 5. సో బి అంటే 5 ఎబో ఉంది అంటే 50 ఎబో మీద 8 టేబుల్లా. 50 రాదు, 51 రాదు, 52 రాదు, 53 రాదు, 54 రాదు, 55 రాదు, 56. 8 7s 56. సో బి బదులు ఉండాల్సినటువంటి ఆన్సర్ ఏంది ఇక్కడ 6. సో బి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, బిని కనుక్కున్నాం మనం. బి అయిపోయింది, బి వచ్చింది. ఇప్పుడు 9 రావాలి అంటే అన్నిటిని యాడ్ చేయాలి కదా మిత్రులారా. ఆల్ డిజిట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్. ఏ తెలీదు, ప్లస్ 7 తెలుసు, 6 9, బి బదులు 6. ఓకే, ఏ ప్లస్ 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 9 22, 22 ప్లస్ 6 28. 28 అంటే 9 ఈ ఏ ఎంత ఉంటుందో దాన్ని యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ కావాలి. 28. 1 యాడ్ చేద్దాం 29, 2 యాడ్ చేద్దాం 30, 3 యాడ్ చేద్దాం 31, నో, 4 యాడ్ చేద్దాం 32, 5 యాడ్ చేద్దాం 33, 6 34, 7 35, 8. చూద్దాం ఒక్కసారి 8 ఏ బదులు 8 చూద్దాం మిత్రులారా. 8 ప్లస్ 28 36, 9 4s 36. సో ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏ ప్లస్ బి 8 ప్లస్ 6 14. దిస్ ఈస్ ద ఆన్సర్. సో లాస్ట్ వన్, 9th వన్, ఆన్సర్ 14. అర్థమైందా మిత్రులారా? వెరీ సింపుల్. ఏ 7 6 9 బి కదా. 8 72 అన్నాడు, 8 9s 72. ఏ నంబర్ ఇచ్చినా డివిజిబిలిటీ తెలిసిన రూల్స్ ని, తెలిసిన నంబర్స్ ని డివైడ్ చేసుకోవాలి, అంటే దాన్ని విభజించుకోవాలి. 72ను నేను 8 9గా విడగొట్టాను. సో 8 మనకు చివరి 3 నంబర్లు. 6 9 బి, 6 9 బి, 8 8 64, 6 9 minus 64 5. ఈ బి 5 బి అంటే 5 ఏబో నంబర్ అంటే 50 ఏబో నంబర్ అంటే 56, అంటే బి బదులు 6 ఉంటుంది. వచ్చేసింది, అయిపోయింది ఇక్కడ. అంటే ఈ బి తెలిసింది. ఇప్పుడు ఏ తెలియదు మనకు. 9 ద్వారా ఏ కనుక్కుందాం. ఏ ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 6 ఏ ప్లస్ 28. 28కు 8 యాడ్ చేస్తే అంటే ఏ బదులు అన్ని మనం చెక్ చేసాం. 8కు ముందు చెక్ చేసుకుంటూనే వచ్చాం. 0 1 2 3 4 0 పెట్టినా కూడా మళ్ళీ ఎవరికంట 0 ఉండదు. మళ్ళీ 0 అవసరం లేదు. ఎందుకు, ఇది ఇక్కడ 0 ఉంది అనుకోండి, ఇది 4 డిజిట్స్ నంబర్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏదో ఖచ్చితంగా ఉంటుంది 0 తప్ప. బ్రాకెట్లో మెన్షన్ చేస్తేనే మనం చూడాలి. అంటే 0 కాదు, మనం 1 నుంచి క్రాస్ చెక్ చేసుకుంటూ వచ్చాం. 8కు మాత్రమే 36 వచ్చింది. యాడ్ చేస్తే 9 4s 26, అంటే ఏ బదులు 8. ఏ ప్లస్ బి అన్నాడు ఆన్సర్. ఏ ప్లస్ బి కావాలి అన్నాడు కాబట్టి ఏ 8 బి 6, 8 ప్లస్ 6 14. ఆన్సర్ అనేది 9th 14. నెక్స్ట్ వన్ 10th. ఇది కొంచెం ఇంపార్టెంట్ మిత్రులారా. ఇట్లాంటిది ఏమడిగింది మిత్రులారా? 10th వెరైటీగా అడిగాడు. 25 47 into 69 into 114 into 126 ను
8 చేత డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్ శేషం ఏం చేద్దాం, ఎగ్జామ్ లేగానే వీటన్నిటిని మల్టిప్లై చేయండి, అన్నిటిని మల్టిప్లై చేసి 8తో డివిజన్ చేయండి, 20 నిమిషాలు పడుతుంది. అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్లో 10 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఏం చేద్దాం సార్ మరి, సింపుల్ ట్రిక్. దానికి 8 చేత మల్టిప్లై చేసుకుంటూ అంటే 8 చేత డివిజన్ చేసుకుంటూ వెళ్దాం. రిమైండర్ అంటే గుర్తుపెట్టుకోండి, శేషం అంటే ఎక్కువ ఉన్నది అని అర్థం. ఇంగ్లీష్ వర్డే ఈజీగా అర్థమవుతుంది. రిమైండర్ మిగిలింది, మిగిలింది అంటే ఎక్కువ ఉన్నట్టే కదా. మనం మిగిలిన పదాన్ని ఎప్పుడు వాడతాం ఇంట్లో, మిగిలింది అంటే అర్థమైంది ఎక్కువైంది అని అర్థం. అలా దాన్ని చూద్దాం. 825 చూద్దాం. 825 8 టేబుల్ ఎక్కడ వస్తుంది, 24. 8 3 జా 24 నియర్ బై నంబర్ అంటే +1 ఎక్కడ ఉంది, ఇక్కడ 1. దీనిపైన రాసుకోండి. గుర్తు అవసరం లేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కానీ. ఎక్కువ ఉంది 1. 47 8 6 జా 48 అంటే ఇక్కడ తక్కువ ఉంది, దగ్గరికి తీసుకుంటున్నాను, నియర్ బై నంబర్. 8 టేబుల్లో నియర్ బై నంబర్. 8 5 జా 40 8 6 జా 48 47కు 40 48 నియర్ బై నంబర్. 48 అంటే ఇక్కడ తక్కువ ఉంది, -1. ప్లస్ గుర్తులతో సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నాను జస్ట్ మీకు అర్థం కానికి నా గుర్తు. 69 8 టేబుల్లో 8 8 జా 64 8 9 జా 72 64 దగ్గర 72 72కి తక్కువగా ఉంది, -3. తక్కువ ఉంది కదా అంటే యాడ్ చేయాలి. 63 + 3 యాడ్ చేస్తే వచ్చేస్తున్నారు 114. ఇది ఒక్కసారి చూద్దాం. 8 1 జా 8 34 8 2 జా 8 4 జా 32 8 32 2 ఎక్కువ ఉంది +2 ఓవర్ 126 8 ఎక్కం 8 4 6 8 దాల్రా 40 దగ్గర తీసుకుందాం. నేను డివిజన్ చేస్తే 8 5 40 8 5 40 నో ప్రాబ్లం. అట్లా తీసుకున్నా ఏం కాదు మిత్రులారు, దగ్గర తీసుకున్నా సరే ఎక్కువ తీసుకున్నా సరే. సో ఎంత వచ్చింది మనకు, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. 8 1 జా 8 12 8 అంటే 4 6 8 5 జా 40 6 తీసుకున్నా సరే ప్లస్ మిగిలింది. ఓకే, ఇప్పుడు చూడండి వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 1 × 1 × 3 × 2 × 6 1 1 3 2 6 మనకు వాటి యొక్క సైన్ గుర్తులతో ప్లస్ ఆర్ మైనస్ మనకు సంబంధం లేదు. 3 రెంట్ల 6 6 6 36 ఓకేనా. 3 రెంట్ల 6 6 36. ఈ 36 8తో డివిజన్ చేయండి, అదే ఆన్సర్. 8 32 36 - 32 4 ఈజ్ ద ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ 4. ఇది మిత్రుల చాలా ఈజీ, ఇంపార్టెంట్ ఇట్లాంటియే ఆన్సర్ 4. సో నెక్స్ట్ చెప్తే మీకు ఇంకోటి ఈజీగా అర్థమవుతుంది. 11తో అడిగినట్టున్నాడు ఇప్పుడు. 47 11th ప్రాబ్లం. 47 × 69 × 73 × 104 11 చే భాగించగా వచ్చు శేషం రిమైండర్ 11. రైట్. 11 దీని 11 4 జా 44 3 ఎక్కువ ఉంది సార్. 11 6 జా 66 3 ఎక్కువ ఉంది సార్. 11 7 జా 77 లేదా 6 దగ్గర ఎట్లా చేసినా సరే 77 ఇక్కడ తక్కువ ఉంది, 77 ఉండాలి, 73 ఉందంటే 4. 104 11 9 జా 99 కదా అంటే 5. ఓకే, ఇప్పుడు ఇక చూడండి 3 × 3 × 4 × 5 3 ముళ్ళ 9 9 36
36 ఐదుల 5 6 30 180 180. ఇప్పుడు ఈ 180 11తో డివిజన్ చేయండి, అదే ఆన్సర్. 11 1 11 70 వచ్చింది. 70 వచ్చింది. ఇది కాదు ఆన్సర్. ఇక్కడ ఎంత అంటే ఇప్పుడు 11 7 77 కానీ ఇది ఆల్రెడీ 7 ఉంది కదా, ఇక్కడ 7 ఉంది. సో దీన్ని ఏం మనం మార్చలేం. ఇక్కడ కనుక 7 ఉంటే విశేషంగా భాగించబడుతుంది. భాగిస్తుంది అని చెప్పిండు ఆల్రెడీ. 11 చే భాగించగా వచ్చు శేషం ఎంత? 70 మీద ఉంది, 70 పైన ఉంది. కాబట్టి మనకు 70 అంటే 11 7 11 77. ఇక్కడ కనుక 7 ఉండి ఉంటే లేదా 77 వచ్చింది, 77 మైనస్ 70 ఆన్సర్ 7. ఇక్కడ ఆన్సర్ 7. ఇది మిత్రులారా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 12th వన్. కొంచెం 4 ఇది ఘాతము అంటాం, పవర్. 4 పవర్ 61, 4 పవర్ 62 ప్లస్ 4 పవర్ 63 ప్లస్ 4 పవర్ 64ను కింది వాటిలో భాగించే సంఖ్య ఆప్షన్స్ ఇచ్చిండు. 7 9 10 12. 7 9 10 12. ఇక్కడ చూడండి ఇక. సో ఇక్కడ 61 ఉన్నాయి. 4 పవర్ 16 అంటే 61, 62 ఉన్నాయి, 4లు 63 ఉన్నాయి, 64 ఉన్నాయి. మినిమం ఇది కదా, దీన్ని బయటికి తీస్తున్నాను. సో ఇక్కడ 1 4 పవర్ 61 ఇంటూ 1 కదా, 62 ఉన్నాయి. ఇక్కడ నేను 61 బయటికి తీశాను, ఇంకొకటి ఉంటుంది. 63 ఉన్నాయి, 61 బయటికి తీశాను, ఇంకా 2 ఉంటాయి, అంటే 4 స్క్వేర్. 64 ఉన్నాయి, 61 బయటికి తీశాను, ఇంకా 3 ఉంటాయి. దీనిలో 1 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. పవర్ ఎంత ఉంటే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. 16. 4 క్యూబ్ అంటే 4ను 3 టైమ్స్ మల్టిప్లై. 4 4 4 3 12 కాదు, 4నే 3 టైమ్స్ వేయాలి. 4 4 16, 16 4 64. ఓకే. 461 ఇంటూ కదా, ఇది ఇంటూ అనమాట ఈ బ్రాకెట్. 1 ప్లస్ 4 5 21, 21కు 61 అంతే కదా. 4 1 5, 16కు 5 కలిపితే 21, 21కి 64 అంటే కలపండి, 85. 85. ఇది వదిలేద్దాం, ఈ నంబర్ని వదిలేసి ఇది చూద్దాం. 85 7 చేత వస్తుందా అండి? రాదు. 9 చేత ఈ రెండింటిని అడిషన్ చేస్తే 8 ప్లస్ 5 13 రాదు. 10 చేత వస్తుందా? రాదు. 12 చేత రావాలంటే 3 or 4 ఉండాలి. 3 చూద్దాం. 8 ప్లస్ 5 13 రాదు. మరి ఏం చేద్దాం సార్? ఈ 61 4లు ఉన్నాయి కదా, ఒక 4ని తీద్దాం. ఒక్కటి తీసిన, మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇది ఇట్లే ఉంచండి. 85 4లు, 4 5లు 20, 4 8లు 32, 34. 7 చూద్దాం. రాదు. 9 4 ప్లస్ 3 రాదు. 10 వస్తుంది మిత్రులారా. 1 ప్లస్లో 0 ఉంటే చాలన్నా. ఒకసారి 12 చెక్ చేద్దాం. 12 అంటే మనకి ఏముండాలి? 3 4 3 చూద్దాం. 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 0 రాదు. సో ఆన్సర్ ఈస్ 10. ఒకవేళ అంటే ఒక 4 ఇచ్చినా కూడా కాలేదనుకోండి, ఇంకొక 4ని తీసుకోవాలి. అక్కడ దాకా రాకపోవచ్చు, ఇంకొక 4 దాకా వస్తుండొచ్చు అంతే. ఇది సేమ్. ఇంకొకటి కూడా ఇలానే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. 13th కూడా ఇలానే ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇక
3 plus 3 power 41 plus 3 power 42 plus 3 power 43 plus 3 power 44. ఇంతమంది చెప్పుకున్నట్టుగా మూడులు ఇక్కడ 41 ఉన్నాయి, ఇక్కడ మూడులు 42 ఉన్నాయి, ప్లస్ మూడులు ఇక్కడ 43 ఉన్నాయి, మూడులు ఇక్కడ 44 ఉన్నాయి. అంటే అన్ని దీనికంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఈ 3 41 బయటికి తీస్తున్నాం. ఇక్కడ 1 ఉంటుంది. ఎట్లా 1 ఉంటుంది సార్? ఏం లేదంటే 3 power 41 into 1 అన్నట్టే కదా, ఇక్కడ కూడా ఇంటూ 1 ఉన్నట్టే, ఇక్కడ కూడా ఇంటూ 1 ఉన్నట్టే. ఎక్కడైనా మీకు 12 నంబర్ అన్నారు అనుకోండి, ఓన్లీ దాన్ని ఎప్పుడైనా మైండ్లో గుర్తుపెట్టుకోండి, 12 ones అని అర్థం. లేదా ఎక్కడైనా 9 కనిపించింది అనుకోండి, 9 into 1 ఉన్నట్టే, మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, ఇది మొత్తం బయటకు వచ్చింది కాబట్టి 1 ప్లస్ 42 ఉన్నాయి, 41 బయటకు వచ్చింది, ఒక్కటే 3 ఉంటుంది ఇక్కడ. 43 ఉన్నాయి, 41 బయటికి వచ్చినాయి, 2 ఉంటాయి ఇక్కడ, 3 స్క్వేర్. 44 ఉన్నాయి, 41 బయటికి వచ్చినాయి, 3 క్యూబ్. 1 3 3 స్క్వేర్ అంటే 3 2 టైమ్స్, 3 3s 9. 3 క్యూబ్ 3 సార్లు 3ను గుణకారం చేయాలి, 3 ముళ్ళ 9 మూళ్ళు 27. రైట్. 3 power 41, 1 plus 3 4, 4 plus 3 4 plus 9 13, 13 plus 27 40, 13 plus 27 40 ఇంటూ ఇది. రైట్. 7 తోని రాదు, 14 టేబుల్లో రాదు, 12 టేబుల్లో కూడా రాదు, 25లో రాదు. మళ్ళీ ఏం చేద్దాం, ఇంతకుముందు చెప్పాను, ఒక 3 లాగుదాం బయటికి. మరి ఒక 3 లాగితే 41 మూళ్ళు ఉన్నాయి, 40 అవుతాయి పైన. ఒక 3 ఇటు వస్తుంది, ఇక్కడ 40 ఉంది. ఇప్పుడు 3 4 3 40 120. మళ్ళీ చెక్ చేసిన తర్వాతనే కాదంటే ఇంకొక 3 తీద్దాం. 7 2 plus 1 ఇది రాదు, 14 రాదు, 12 10s 120. ఒకసారి 25 తో చూడండి, 25 4s 100, 25 5s 125 రాదు. సో ఆన్సర్ ఈస్ 12. ఎందుకు? ఈ 120 అనేది 12 10s 120. ఇది అక్కడ కూడా మీకు రాలేదు, ఇంకొక 4 బయట ఇది 3 బయట తీయాలి, అప్పుడు 3 power 39 అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్. లాస్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరైటీ కొంచెం. 14 34a అను సంఖ్య 5 చే భాగిస్తే శేషం 1 వచ్చింది, మరియు ఇదే సంఖ్య 2 చేత భాగించబడును అయినా ఏ. ఓకే, 5 చేత భాగించబడాలంటే ఈ ప్లేస్లో ఏముండాలి చూద్దాం ఒక్కసారి. 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. ఓకేనా? 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. ఎప్పుడు 5 చేత భాగించబడితే, కానీ శేషం 1 వచ్చిందట అంటే ఇక్కడ ఉన్న నంబర్కి 1 యాడ్ చేయాలి. 0 ఉంది అనుకుందాం, 1, 0 plus 1 1, 1 ఉంది అనుకుందాం, 5 plus 1 6. అంటే ఇక్కడ 1 అని ఉండాలి, ఇప్పుడు 6 అని ఉండాలి. ఏది? 5 తో డివిజన్ చేస్తే. మీరు డౌట్ వస్తే 5 6 30 4 1, 5 8 41. సో ఈ ఆన్సర్ కూడా కరెక్ట్. 6 పెడదాం, 346. 5 6 30 4 6, 5 9 45. ఇక్కడ 1 శేషం వచ్చింది, ఇక్కడ 1 శేషం వచ్చింది, ఇది అయిపోయింది. ఇక 5 ఓవర్, 5 ఓకే. కానీ ఇదే సంఖ్య 2 చే భాగించబడును అన్నాడు. అంటే ఇప్పుడు 2 నంబర్లు వచ్చినాయి మనకు, 341 ఆర్ 346. ఇప్పుడు ఇవి రెండే ఆప్షన్, 5 చేతి ఇవి 2 అయిపోయింది. 2 చేత భాగించబడును. ఎప్పుడు భాగించబడుతుంది 2 చేత? 1 డిజిట్లో ఈవెన్ నంబర్ ఉండాలి. 0 2 4 6 8 6. సో ఆన్సర్ 346. అంటే ఏ బదులు ఏముండాలి ఇక్కడ? 6 ఉండాలి. ఏ బదులు ఉండాల్సినటువంటి నంబర్ 6. ఆన్సర్ ఈజ్
6. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మిత్రులారా, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇలా ఇంత డెప్త్గా మనకు కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇంకా ఉంటుంది డెప్త్గా. వీలైతే ఇంకా కొన్ని దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్. అవి నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.